హాయ్ గైస్, టెక్ న్యూస్ 37 కి స్వాగతం. శాంసంగ్ సర్కిల్ టు సెర్చ్ గూగుల్ ఫీచర్ ని హై ఎండ్ డివైసెస్ మాత్రమే కాకుండా శాంసంగ్ ఏ సిరీస్ ఫోన్స్ అలాగే గెలాక్సీ ట్యాబ్ S9 FE అలాగే ట్యాబ్ S9 FE ప్లస్ మోడల్స్ లో తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఈ ఫీచర్ ని ఇనిషియల్ గా S24 సిరీస్ లో శాంసంగ్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వల్ల యూజర్స్ కి సింపుల్ గా స్క్రీన్ మీద సర్కిల్ గా చేయటం వల్ల ఏదైనా సెర్చ్ చేయొచ్చు. శాంసంగ్ నుంచి ఈ ఫీచర్ తీసుకురావడం వల్ల బెటర్ మూవ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇయర్ IQ నుంచి రాబోతున్న IQ 13 లో సరికొత్త డిజైన్ తో రాబోతుంది. రూమర్స్ ప్రకారం IQ 13 సెంటర్డ్ వర్టికల్ స్ట్రిప్ బ్యాక్ డిజైన్ ఉంటుందట. 2019లో వచ్చిన IQ మొబైల్స్ లో ఈ వర్టికల్ స్ట్రిప్ బ్యాక్ డిజైన్ ఉండేది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం జొమాటో యాప్ లో AI జనరేటెడ్ ఫుడ్ ఇమేజెస్ ని రిమూవ్ చేస్తున్నట్లు జొమాటో CEO అనౌన్స్ చేశారు. యూజర్స్ కంప్లైంట్ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మిస్లీడింగ్ ఇమేజెస్ విజువల్స్ వల్ల ఇంక్రీజింగ్ రీఫండ్ రిక్వెస్ట్ ఆల్సో లోయర్ కస్టమర్ రేటింగ్స్ వస్తున్నాయని తెలిపారు. వాట్సాప్ యాప్లో స్టేటస్ కింద రిప్లై బటన్, లైక్ బటన్ అలాగే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి అన్నౌన్స్ అకౌంట్స్ నుంచి మెసేజెస్ రాకుండా బ్లాక్ చేయొచ్చు. యూజర్స్కి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ పర్పస్ ఈ ఫీచర్స్ అన్నీ అండర్ డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉన్నాయి. తొందరలోనే వాట్సాప్ యాప్లో ఈ చేంజెస్ మనం చూడొచ్చు. గూగుల్ కంపెనీ కొద్ది రోజుల కిందటే పిక్సెల్ వాచ్ 3లో ఆఫ్లైన్ గూగుల్ మ్యాప్స్ సపోర్ట్ తీసుకొచ్చింది. ప్రజెంట్ ఆఫ్లైన్ గూగుల్ మ్యాప్స్ అన్ని వేర్ ఓఎస్ స్మార్ట్ వాచెస్కి రోల్అవుట్ చేశారు. యూజర్ నావిగేషన్ని ఇంటర్నెట్ లేకుండానే స్మార్ట్ వాచ్ ద్వారా చూడొచ్చు. అన్ని వేర్ ఓఎస్ వాచెస్కి ఈ సూపర్ ఫీచర్ని సూన్ అవైలబుల్గా తీసుకొస్తారట. రెడ్మీ నుంచి రాబోతున్న రెడ్మీ నోట్ 14 కెమెరా డిజైన్ రివీల్ చేశారు. ఈ రెడ్మీ నోట్ 14 సిరీస్ డిఫరెంట్ కెమెరా మోడల్తో వచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తున్నట్లు సమాచారం. పైన చూస్తున్న లీక్డ్ రెండర్ని టెక్ బాయిలర్స్ వెబ్సైట్ రివీల్ చేశారు. మ్యాక్బుక్ ఎయిర్ M3 ల్యాప్టాప్ 8GB వేరియంట్ ఫ్లిప్కార్ట్లో 1,04,900గా ఉండేది. బట్ ఇప్పుడు ICICI SBI కార్డ్ 10,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ తర్వాత మ్యాక్బుక్ ఎయిర్ M3 94,900కు ఆఫర్లో లభిస్తుంది. యాపిల్లో ల్యాప్టాప్ కొనాలనుకునేవారు ఒక లుక్ వేయొచ్చు. ట్విట్టర్ లీక్స్టర్ రిపోర్ట్స్ ప్రకారం రాబోతున్న శాంసంగ్ S25 సిరీస్లో S25 ప్లస్ని S25 Pro గాను, S25 అల్ట్రాని S25 Note గాను పేరు చేంజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. నార్మల్గా బేస్ మోడల్ కంటే ప్లస్ మోడల్ ఎక్స్ట్రా ఫీచర్స్ అండ్ బిగ్ డిస్ప్లేతో వచ్చేది. అల్ట్రా వేరియంట్ని నోట్గా మార్చి శాంసంగ్ ఓల్డ్ నోట్ సిరీస్ లవర్స్కి దగ్గర అవ్వాలని చూస్తుంది. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. పోకో ఇండియా ట్విట్టర్ వెబ్సైట్ ప్రకారం ఈ నెల 23న పోకో ప్యాడ్ లాంచ్ అవ్వబోతుందని పోస్టర్ ద్వారా అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. పోకో ప్యాడ్ 5G స్టైలస్ కీబోర్డ్ సపోర్ట్ లభిస్తుంది. పోకో ప్యాడ్ని మనం ఫ్లిప్కార్ట్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు. డిజిటల్ చాట్ స్టేషన్ వెబ్సైట్ ప్రకారం Q4లో లాంచ్ అవ్వబోతున్న IQ Neo 10 మరియు Neo 10 Pro మోడల్స్లో Neo 10లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, ప్రో వర్షన్లో Dimensity 9400 ప్రాసెసర్ ఉంటుందట. మెటల్ మిడిల్ ఫ్రేమ్ అలాగే 6000 mAh బ్యాటరీ కెపాసిటీ, 100W సిలికాన్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఇందులో హైలైట్. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.